దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుట మేము చూచుదురని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహంతో దూతలతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయించుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరు చెబుతున్నారు? దూత దేవుని బిడ్డలను చెబుతూ ఉంటుంది. ఏమని చెబుతుందంటే, ప్రజలందరికీ కూడా ఒక సంతోషకరమైన వర్తమానం తెచ్చి ఉన్నాం. ఈ లోకంలో మనుషులకు ఏది హ్యాపీనెస్, ఏది సంతోషం అంటే సాలరీలు, ప్రమోషన్లు, ఏదైనా బంగారం కొనుక్కుంటే, పిల్లలకు పెళ్లి చేస్తే, ఇల్లులు కట్టుకుంటే ఇది హ్యాపీనెస్. అందరికీ ఇవే హ్యాపీనెస్గా. పిల్లలు పాడైపోతూ ఉంటే, వారు బాగుపడుతూ ఉంటే, వారికి మంచి ఫ్యూచర్ కలుగుతూ ఉంటే వారిని చూసి మనకు సంతోషం కలుగుతుంది. అవునా కదా? హల్లెలూయా. అలా అవసరం కాబట్టి దేశం వదిలి ఈడికి వచ్చాం. మీరు అవునన్నా కాదన్నది సత్యమే. అవునా? నిజంగా ఇది సంతోషం కాదు, ఇది ఆనందం కాదని మీకు అనిపిస్తే ఆ ఇండియా దేశంలో నేనైనా మీరైనా ఎక్కడ ఉండేవారం? ఇండియాలోనే ఉండేవారం. హల్లెలూయా. ఈరోజు ఈ స్థలంలో, ఈ దేశంలో మనం ఎందుకున్నామంటే, మన జీవితంలో, మన కుటుంబంలో, మన దేశంలో మనం ఏదో సాధించాలనేది ఇక్కడ సాధించామని పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చాం. మనుషుడు దేన్ని వెతుకుతూ ఉన్నాడు? మనుషుడు దేనికోసం పరిగెత్తుచున్నాడంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం పరిగెత్తుచున్నాడు. ఆశీర్వాదం అంటే బంగ్లాలు కాదు, ఆశీర్వాదం అంటే భవనాలు కాదు, ఆశీర్వాదం అంటే గోల్డ్ కాదు, ఆశీర్వాదం అంటే కార్లు కాదు, జ్ఞానము కాదు. ఆశీర్వాదం అంటే ఏంటంటే దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన స్థలములో ఆయనకి ఇష్టమైన ప్రజలకు ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ఈ సమాధానము ఎలా దొరుకుతుంది? డబ్బు ద్వారానా? ఈ సమాధానం ఎలా దొరుకుతుంది? జ్ఞానము ద్వారానా? ఈ సమాధానం మనుషులకు ఎలా దొరుకుతుందంటే సర్వోన్నతమైన స్థలములో ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం అంటారు. నీకు సమాధానం కావాలంటే ఈరోజు మా మేనేజర్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు, నాకు పీస్ కావాలి అంటారు. అంటే అర్థమైంది, నాకు సమాధానం కావాలి. టెన్షన్ టెన్షన్ టెన్షన్. మస్తు పైసలు ఉన్నాయి, మస్తు డబ్బులు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ జీవితంలో ఏం కావాలి? సమాధానం కావాలి. మీ యజమానులు కూడా కోటీశ్వరులు, లక్షలాధికారులు ఉన్నారు, కానీ టెన్షన్ 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 టెన్షన్. వారికి లేదేంటిది? సమాధానం లేదు. హల్లెలూయా. సమాధానం ఎవరిస్తారంటే భూమి మీద డబ్బుతో రాదు, జ్ఞానంతో రాదు, తెలివితో రాదు. దేవుని బిడ్డలారా, సమాధానం ఇవ్వడానికి వచ్చిన ఒకే ఒక దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. వాస్తవానికి సమాధానం అనే మాటకు చాలాసార్లు అంటాం, అరే ఎవరు అన్నదమ్ములు గొడవ పడ్డారు అనుకో, మనం ఏం చెప్తాం? మీరిద్దరూ సమాధాన పడండి. అక్క వింటున్నారా? అందరూ వింటున్నట్టే వింటున్నారా? అందరికి ఏం చెప్తాం? సమాధాన పడాలి అంటాం. అయితే సమాధానం ఎప్పుడు పడతారంటే ఇరువురికి గొడవ జరిగినప్పుడు, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, దూరం అయిపోయినప్పుడు ఆ మనుషులు ఏం కావాలి? దానియేలు ఏం కావాలి? ఎవరితో సమాధాన పడాలి? వారిద్దరూ సమాధాన పడాలి. ఇప్పుడు మనుషులు దేవునితో సమాధాన పడాలి. ఎవరితో అక్క? దేవునితో సమాధాన పడాలి. ఎందుకు సమాధాన పడాలి? దేవునికి మనకి కొట్లాడైందా? మంచిగా స్నానం చేసి పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరంలో అడుగు పెడుతూ రేయులకు ప్రార్థనలు చేస్తూ ఒకరోజు దేవుని బిడ్డలారా ఎంతో నిష్టగా రకరకాలుగా మన జీవితంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. అయితే మనుషుడికి లేదలా ఏంటంటే సమాధానము లేదు. ఈ సమాధానం ఎక్కడ కావాలి? ఎవరితో కావాలి అంటే దేవునితో కావాలి. ఎవరికి కావాలక్క? దేవునితో కావాలి. దేవునికి మనుషునికి ఏ గొడవ జరిగింది అంటే ఏ గొడవ జరగలేదు. జరిగిందల్లా ఒకే ఒక గొడవ. దేవుడు చెయ్యత పని చేసి ఆదాముకు దేవునికి సమాధానము దూరం అయిపోయింది. ఏదైనా వనములో ఉన్న ఆదాము దేవుడు వస్తే పరిగెత్తుకొని తండ్రి అని పరిగెత్తుకోవలసిన ఆదాము చెట్టు వెనకల పోయి ఏం చేస్తున్నాడు? దాక్కుంటూ ఉన్నాడు. ఎందుకు ఫియర్ వచ్చింది? ఎందుకు భయం కలిగింది అంటే ఒకే ఒక కారణము, దేవుడు చేయొద్దన్న పనిని చేసి చెట్టు వెనకాల దాక్కుంటున్నారు. ఈరోజు ప్రపంచమంతా ఏదో ఒక తప్పిదం చేసి, ఏదో ఒక ఆలోచనలో, మనసులో
హృదయమును ఏదో ఒక పాపం చేసుకుంటూ అందరూ దాక్కుంటూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు రావట్లేదు ప్రపంచం అంతా? దేవునికి దగ్గర ఎందుకు రావట్లేదు? వెలుగు సంబంధులు వెలుగులో వస్తారు, చీకటి సంబంధులు చీకటిలో ఉంటారు. హల్లెలూయా. వెలుగు సంబంధులు ఎవరంటే యేసును ధరించిన వారు, యేసు రక్షణ అనుభవము, మంచి జీవితము, మంచి మనసాక్షి కలిగే బ్రతికేవారు వెలుగు సంబంధులై ఉంటున్నారు. నీతి కార్యములు చేసేవారు వెలుగు సంబంధులై ఉంటున్నారు. హల్లెలూయా. దయచేసి ఈరోజు దేవుని బిడ్డలారా, మానవుడు ఆదాము దేవునికి దూరం అయిపోయాడు. బైబిల్ యొక్క సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే అనగారు వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నిద్రపోతారో వాళ్ళని అడుగుతున్న ప్రశ్న. హల్లెలూయా. నిలబెట్టేసి అడుగుతా. హల్లెలూయా. అంటే నిద్రపోతలేరు, నిద్ర వస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. అయితే బిడ్డలారా గమనించండి, ఏ ఆధారమైతే అమ్మాయి ఇక్కడ స్థలం ఏంటి? హల్లెలూయా. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడము, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం. మీరు క్రిస్మస్కి వచ్చిరా? నిజంగానేనా? నాకు డౌట్ పడుతుంది కొంతమంది చూస్తే, ఏదో విచారంలో ఉన్నారు. ఏ విచారం ఉంటుంది ఇక్కడ? దేవుడితో లీనమైపోవాలి. హల్లెలూయా. అదే భక్తి సాధన. భక్తి సాధన అంటే ఏంటిది? వచ్చి వెళ్ళిపోవడం భక్తి సాధన కాదు. ఏంటి కావాలి? దేవుడితో యేసయ్య ఎక్కడ జన్మించాలి? పశువుల తొట్టిలో జన్మించాడు కాదు. అసలు పశువుల తొట్టిలో యేసయ్య జన్మించలేదు. మీకు మాట తెలుసా? అసలు ఎక్కడ జన్మించాడు తెలుసా? ఆయన సత్రములో జన్మించాడు. సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అది మరిచిపోతున్నారు చాలా మంది. కనీసం ఈరోజు ఆయన ఆ రోజు అక్కడ జన్మించాడు, కానీ ఈరోజు ఎక్కడ జన్మించాలి? హృదయంలో జన్మించాడు. హల్లెలూయా. ఎలా జన్మిస్తాడు? హృదయం తెరవబడితేగా. ఎలా తెరవబడుతుంది? మనసులో విచారం, బాధ, సమస్య పెట్టుకుంటే దేవుడు రాలేడు. దేవుడు రావాలంటే ఎలా ఉండాలి? ఇదిగో ఆయనతో మనం ఏకమైపోవాలి. హల్లెలూయా. అయితే పాడదామా? చెప్పండి కొట్టి అందరం కూడా. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణము అర్పించినావు, సమస్తమైనా శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణము అర్పించినావు, సమస్తమైనా శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నిన్నుట వీరులు మారెదరు, జగతిని జయించిన యేసువా. శూరులు నిన్నుట వీరులు మారెదరు, జగతిని జయించిన యేసువా. నా ప్రాణం, నా ధ్యానం, నా ప్రాణం, నా ధ్యానం. మీకంతా యేసయ్య. మీరు పాడట్లేదు? నా ప్రాణం, నా ధ్యానం, నా ప్రాణం, నా ధ్యానం. అక్క, నా ప్రాణం, నా ధ్యానం. ఎవరు మన ప్రాణం? ఎవరు నా ప్రాణం? నా ప్రాణం నువ్వే అంటారుగా. ఎవరిది? నిజంగానా? నిజంగా మీరు ప్రాణం యేసయ్య ఉంటే దేవుని బిడ్డలారా, రోజు ఒక మంచి ఆరాధన, నిజంగా దేవుని దర్శనం కలుగుని వెళ్తారు. హల్లెలూయా.
హల్లెలూయా. అయితే భూమి మీద ఆయనకి ఇష్టమైన ప్రజలకు సమాధానం కలుగునుగాక. అయితే సమాధానం ఎలా కోల్పోయారంటే బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఏ ఆదాము వినాలి, కొన్ని నిమిషాలు నేను ముగించేస్తాను, అందరం విందాము. ఏ ఆదాము అయితే వెనకల దాక్కున్నాడో, వెనకల వెళ్ళి దాక్కున్నాడో, ఆ ఆదామును ముందుకు తీసుకుని వచ్చిందే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. అర్థమైందా? దొంగను బయటికి తీసుకొచ్చారు. దొంగ ఎవరు? ఆదాము కాదు, సర్వ మానవాళి. ఎక్కడ దాక్కుంది? పాపము చేత, శాపము చేత. ఇదిగో దేవునికి దూరస్తులై ఉన్నారు, దేవునికి దూరస్తులై ఉన్నారు. దూరమైన మానవుణ్ణి యేసు జననం, యేసు మరణం, యేసు పునరుద్ధానం ఎక్కడ తీసుకొచ్చింది? ఆయన సన్నిధిలో నిలబెట్టింది. హల్లెలూయా. అబాధంటను వెరపెట్టుకునే భాగ్యం ఏం కల్పించింది? ఆయన జననం కల్పించింది. ఎందుకు పుట్టాలండి దేవుడు? ఏం అవసరం అండి? ఎందుకు శిలువలో చనిపోవాలండి? తనను తాను కాపాడుకోలేడు అని హేళన చేసే అన్నలు కూడా ఉన్నారు. ఆయన రాకపోతే నీకు విలువ లేదు, ఆయన రాకపోతే నీకు విడుదల లేదు. ఆ తెర, ఆ అడ్డు కూడా అలాగే నిలిచిపోయేది. ఎవరు తొలగించారు బ్రదర్? ఎవరు తొలగించారు? యేసయ్య జననం తొలగించింది. హల్లెలూయా. క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలి? నువ్వు ఎక్కడో దాక్కున్నావు, పాపము చేత, శాపము చేత. నీ నీతి కార్యాలు, నీ మంచితనం, నీ దాన ధర్మాలు పరలోకం చేర్చలేవు. ఎందుకంటే 2 సేపు బ్యాలెన్స్ చేస్తూనే ఉంటాం. ఒకరోజు మంచి చేస్తాం, రెండో రోజు ఖచ్చితంగా ఏదో ఒక ద్రోహము మనకు జరగకుండానే జరుగుతూ ఉంటుంది. సో మనుషుడు తన ధర్మ కార్యముల వల్ల నీతిమంతుడు కాలేడు. ఏమంటారుగా ఒక పాట ఉంటుంది, ఏమని అంటే ఏం పాట? అమ్మల్లారవో అక్కల్లారా, అమ్మల్లారవో అక్కల్లారా, ఈ వార్త మీద రండే, యేసయ్యను నమ్ముకోండే. గుండు కొడితే నీ గుణం మారదు, బట్టలు మారితే బ్రతుకు మారదు. ఏంటంట? గుండు కొడితే మాకు ఫైదా, బట్టలు మార్చుకుంటే, ఇలాంటి బట్టలు వేసుకుంటే మాత్రమే మంచితనం రాదు. మంచితనం ఎక్కడ ఉందంటే నీ మనసు మారాలన్నా, నీ బుద్ధి మారాలన్నా. కొంతమంది దేవాలయంలో ఉండి కూడా దేవుని బిడ్డలారా దుర్మార్గమైన ఆలోచనలు కలిగి ఉండే వాళ్ళు కూడా చాలా మంది చూపులు చూస్తుంటే నాకే భయం వేస్తుంది. అలా చూపులు ఇది తినేస్తారేమో అనిపిస్తుంది. ఇక్కడ కాదు, అక్కడక్కడ. హల్లెలూయా. మంచి పిల్లలు. హల్లెలూయా. ఏం మారాలక? యేసు జననములో మారవలసింది బట్టలు కాదు. యేసు జననములో మారవలసింది దేవుని బిడ్డలారా. ఇదిగో నేను తలకాయ ఇచ్చేస్తున్నా, తలకాయ ఇస్తలేవు, తలలో వెంట్రుకలు ఇచ్చేస్తున్నా. వెంట్రుకలు ఎవరికి కావాలి? ఏం కావాలి? తనలో ఉన్న మనస్సు మారాలి. క్రైస్తవ జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరి బ్రతుకులో త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, మోసగాళ్ళు మారారు. మనిషిని మార్చాలని చట్టాలు ఎన్ని నియంత్రణ చేస్తున్నాయో తెలుసా? జైల్లో వేస్తున్నారు, ఎన్నో ఉరితీస్తూ ఉన్నారు. మారుతున్నారా? యవన బిడ్డలను, చిన్న పసికందులను కూడా చంపేస్తూ ఉన్నారు. బ్రతుకులు మారట్లేదు. బ్రతుకులు మారాలంటే చట్టాలు కాదు, హృదయంలో యేసయ్య రావాలి. హల్లెలూయా. బ్రతుకు మారాలంటే ఏం కావాలి? హృదయంలో జన్మించాలి దేవుడు. దేవుని భయం ఉన్నవాడు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డలు తప్పు చేయడానికి భయపడతాడు. అందుకే యేసయ్య ఎక్కడ జన్మించాలి? హృదయంలో జన్మించాలి. దయచేసి ఈరోజు వాక్యం వచ్చిన బిడ్డలారా, సర్వోన్నతమైన స్థలములో ఆయనకి ఇష్టమైన ప్రజలకు సమాధానం. ఈరోజు నీకు సమాధానం కావాలంటే యేసు తీసుకొని వచ్చాము. 2000 సంవత్సరాల క్రితం ఏ మానవునికి సమాధానం లేదు, ఏ మానవుడు దేవునికి దూరంగా ఉన్నాడు, సమీపంగా చేయడానికి ఆయనే దిగి వచ్చాడు. చెప్పండి, ఇంకో అద్భుతమైన మాట నేను చెప్పనా? దేవుణ్ణి దర్శించడానికి, దేవుణ్ణి చేరుకోవడానికి మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో తెలుసా? అక్కడ వింటున్నారా ఈ మాట మీరు? మానవుడు దేవుని దగ్గర కావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నదిలో స్నానం చేస్తున్నాడు, బంగారం లెక్కిస్తున్నాడు, దేవునికి గుళ్ళు కట్టిస్తున్నాడు, గోపురాలు కట్టిస్తున్నాడు, పేదవారికి వస్త్రాలు ఇస్తున్నాడు, అన్నం లేని వారికి భోజనాలు పెడతాడు. ఎందుకు? నేను దేవునికి దగ్గర కావాలని. కానీ అవుతున్నాడా? కావట్లేదు. ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ, దేవుని బిడ్డలారా, ఒక్కొక్క ధనవంతులను చూసినట్లయితే ఒకవైపు తిరుపతికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా స్థలంలోకి వెళ్ళి ఓ బంగారాన్ని అర్పిస్తూ ఉన్నారు,
మరోవైపు రాజకీయంలో అడ్డు వస్తే వాళ్ళను చంపివేస్తున్నారు. అది పరిశుద్ధత కాదుగా, నీతిమంతులు తీర్చబడలేదుగా. మరి ఎలా వస్తుంది అంటే కేవలం ఒకే ఒక నామము యేసు అనే నామధేయము తప్ప నీకు రక్షణ మార్గము లేదు. యేసు ప్రభుకు అర్థం ఏమిటంటే, యేసు అనే నామానికి దేవుని బిడ్డలారా మంచి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఎలా రక్షిస్తాడు? దేవుడిని రక్షిస్తాడు. ఈ లోకములోనే కాదు, ఈ దేహంలో 3 విషయాలు ఉన్నాయి. నీ శరీరం, నీ ప్రాణం, నీ ఆత్మ. నువ్వు చనిపోతే, నీ రక్తం ఆగిపోతే నీ ప్రాణం పోతుంది. నీ దేహం మట్టి నుంచి వచ్చింది, మట్టిలో కలిసిపోతుంది. నీ దేహంలో నిరంతరం నిలిచి ఉండేది ఒకటి. మమతగా చనిపోయిందనుకో, పాస్టర్ గారు నన్ను చంపేస్తున్నారు అంటున్నాడు. చనిపోయిందనుకో, ఉదాహరణ చెప్పినాను, చెప్పలేదు. చనిపోయిందనుకో, అక్క వెళ్ళిపోయావా అని అంటాం. దేహం ఇక్కడే ఉంటుంది, వెళ్ళిపోయింది ఏంటిది? దేహము ఇక్కడే ఉంటుంది, వెళ్ళిపోయింది ఆత్మ. మరి దేహానికి విలువ లేదా? లేదు. దేవుని బిడ్డ వస్త్రాలు తీసేస్తారు, బంగారం తీసేస్తారు, అన్ని తీసేస్తారు. మరి విలువ దేనికి ఉంది? మనం అంటాం చాలాసార్లు, ఈ సెట్ ఎవరిదంటే అదేమంటాం, పాల్లో ఫలాని ఆంధ్రలో తమ్ముడు దాస్దో అని చెప్పుదాం. ఏదైనా వస్త్రం ఉంటే అంటే దేనికి విలువ ఉంది? దేహానికి విలువ లేదు. తర్వాత అంటాం, అక్క వెళ్ళిపోయావా, అక్క వెళ్ళిపోయావా, అన్న వెళ్ళిపోయావా, నాన్న వెళ్ళిపోయావా. చాలా మంది బిడ్డలు, దేవుని బిడ్డలారా, బ్రతికి ఉండగా విలువలు కలిగి బ్రతకట్లేదు. చచ్చిపోయిన తర్వాత అక్కాలే అన్నాలే అంటే ఎవరు లేస్తారు? దయచేసి మాటలు ఉంటున్న బిడ్డలారా, మీ తల్లిదండ్రులను, మీ కుటుంబాలను, మీ భార్య భర్తలని మీరు సన్మానించే వారి, గౌరవించే వారిగా ఉండాలి. చాలా మంది పగలు పెంచుకుంటారు, కోపాలు పెంచుకుంటారు. ఉన్నప్పుడు భూమి మీద ప్రేమ చూపడానికి మనసు రాదు. పోయిన తర్వాత అయ్యో నాకు తోడు లేదు. ఎక్కడ తోడు? ఉన్నప్పుడే తోడు లేదు. కాబట్టి దయచేసి బిడ్డలారా, బ్రతికి ఉండగానే విలువలు కలిగి మనం బ్రతుకుతాం. ఒక మాట మీకు అర్థం చేయించడానికి చెప్తున్నాను. వెళ్ళిపోయింది ఏమిటంటే ఆత్మ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? చాలా మంది అంటారు ఎక్కడికి వెళ్ళదు, నీ చుట్టే తిరుగుతుంది అంటారు. ఆమె చుట్టూ అస్సలు తిరగదు. ఒక మాట మీకు అర్థం కావాలని చెప్తాను. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, మీరు ఒక ఇంటిలో పనిచేస్తున్నారు. నాకు బదులుగా నేను ఇంకో వేషం వేసుకొని 2 డ్యూటీలు చేయలేను. లేకపోతే 2 విషయాల్లో నేను జవాబు దానికి రాలేదు. నాకే పని ఇవ్వబడిందో అదే పనికి నేను జవాబు ఇవ్వాలి. భూమి మీద దేవుడు నిన్ను ఒక వ్యక్తిగా పుట్టించాడు, ఒక దేహంగా పుట్టించాడు. అందరం అంటాం, అరే ఇది నాటకమురా, ఇది యాత్రరా, ఇది అంగడినా, ఇది సంత, కొన్నాళ్ళ ముచ్చట అంటే అర్థం ఏంటి? అది వాస్తవం. కొన్నాళ్ళ ముచ్చటకు వచ్చావు భూమి మీద, దేవుడు నిన్ను పంపించాడు. ఈ ముచ్చటలో నీకు నచ్చినట్టుగా ఉంటే నువ్వు పరలోకం రాలేవు. సింపుల్గా చెప్పాలంటే, నువ్వు రావాలని ప్రయత్నం చేసినా దేవుడిని చేరుకోలేకపోతున్నావు. అయితే ప్రభు ఏం చేశాడంటే, కనికర పూర్ణుడు, దయా ప్రేమ కలిగిన దేవుడు, నువ్వు రావలేమని ఆయనే నరావతారం ఎత్తి భూమి మీద క్రిస్మస్ పండుగగా చేస్తున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం. దయచేసి ఈరోజు ఒక చక్కటి మాట మనం నేర్చుకుందాం. మనం ఆయనకి ఇష్టమైన వారమైతే తప్ప మనకు సమాధానము దొరకదు. సమాధానం దొరకాలంటే ఒకే ఒక మాట, మనం ఆయన వారమై పోవాలి. ఎలా అయితే ఆయన వారు? మరియమ్మ ఆయన వారైపోయింది, యోసేపు ఆయన వారైపోయాడు, జ్ఞానులు ఆయన వారైపోయారు, దూత ఆయన పని చేసింది, సుమియోను ఆయన పని చేశాడు. 18 సంవత్సరాలు దేవుని బిడ్డ నడుము వంగిన స్త్రీ ఆయన బిడ్డ అయిపోయింది. ఈరోజు ఆయన బిడ్డ అయినావా? ఆయన బిడ్డ కావడం అంటే మందిరంలో కూర్చోవడం కాదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, దేవుడు ఇచ్చిన విధులను పాటిస్తూ ఆయన మార్గంలో బ్రతకడమే ఆయన మార్గంలో రావడం దేవుని బిడ్డలా. అందుకే ఏమంటారు? ప్రభు ప్రభు అన్న పిలుచు ప్రతివాడు అక్క అనుకుంటున్నా మాట, ప్రభు ప్రభు बोलने वाला परलोक राज्य में, गाना गाए तो परलोक में, वचन बोलेगा तो परलोक में नहीं आएगा. कौन आएगा? వాక్యానుసారంగా బ్రతికిన వారే పరలోక రాజ్యాన్ని పిలుస్తారు. ఎవరైతే నా మాట విని ఆ మాటకు విధేయులై వాక్యానుసారంగా బ్రతుకుతారో వారే నా తల్లి, వారే నా బిడ్డలు అని అన్నారు. అయ్యా నీ తల్లొచ్చిందయ్యా అని యేసు ప్రభువు అంటే ఎవరు నా తల్లి? ఒక తల్లొచ్చి అంటుంది, అయ్యా
మరియమ్మ ఎంత ధన్యురాలు, మరియమ్మ ఎంత గొప్పది అని చెబుతారు. అవును, నిజమే. ఎందుకంటే సర్వోన్నతమైన దేవునికి ఒక చోటు ఇవ్వడం అనేది ఆమె గొప్ప భాగ్యమే. కానీ ఇంకో మాట గుర్తు పెట్టుకో బ్రదర్, ఇంకో మాట ఏంటంటే, ఎవరైతే నా మాట విని దాని ప్రకారం బతుకుతారో మరియమ్మ కంటే గొప్పవారు. ఈరోజు మరియమ్మను మనం పూజించవలసిన అవసరం లేదు. మరియమ్మ కాకపోతే దేవుడు ఆ కాలంలో ఇంకో తల్లిని ఇచ్చేవాడు. కానీ సృష్టికర్తకు ఆమె స్థలం ఇచ్చింది కాబట్టి గౌరవించాలి తప్ప మొక్కవలసింది ఎవరిని? సృష్టికర్తను మాత్రమే. హల్లెలూయా. సో దయచేసి బిడ్డలారా, తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి, తప్పు కాదు. కానీ దేవునికి మొదటి స్థానము ఇవ్వాలి. ఎందుకంటే తల్లిదండ్రులను మనల్ని సమస్తను సృష్టించింది ఆయన కాబట్టి. హల్లెలూయా. మనం ఆయన వారం అయితే, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, మీకు ఇబ్బంది పెంచను. ఒక మాట ఏమిటంటే, ఆయనకి ఇష్టమైన బిడ్డ ఎవరు? మరియమ్మ. ఒక మాటలో చెప్పాలంటే మరియమ్మ. ఎందుకు దేవుడు వేరే వాళ్ళ కడుపులో పుట్టలేదు? ఎందుకు ఆ కాలంలో దేవుడు వేరే వాళ్ళని చేసుకోలేదంటే, మరియమ్మ గురించి ఇలా రాయబడి ఉంది. మరియమ్మ తన కన్యత్వము మొదలుకొని, వినబడుతుందా బిడ్డ? హల్లెలూయా, హల్లెలూయా. నీలాంటి వారెవరు యేసయ్యా, నీతోటి సమానెవరు? నీలాంటి వారెవరు యేసయ్యా, నీతోటి సమానెవరు? నీలా ప్రేమించెదరు యేసయ్యా, నీలా నడిపించెదరు. దూరమైన మానవుడు దేవునికి దగ్గర కావాలి. దేవుడే ప్రేమించి భూమి మీదకి దిగి వచ్చాడు. మరియమ్మ దేవుని బిడ్డలారా, కన్యత్వం మొదలుకొని ఏ పురుషుణ్ణి ఎరగనది అని వాక్యం సెలవిస్తూ తన జీవితంలో కన్యత్వం మొదలుకొని ఎవరి వైపు చూడలే, తలంపులో మనసులో ఎలాంటి పాపానికి చోటు ఇవ్వలేదు, అడ్జస్ట్ అయిపోలే, భక్తి జీవితంలో కాంప్రమైజ్ కాలే. చర్చి మే ఏక్ నామ్ బార్ మే దూసరా కామ్ అలా చేయలేదు. చర్చిలో ఒకటి, బయట ఇంకోలా లేదు. ఎక్కడ ఉన్నా ఒకేలా ఉంది. ఎవరు? మరియమ్మ. యవన కాలంలో నిందను మోయడానికి సిద్ధంగా ఉంది. అక్క, యవన కాలంలో నిందను మోయడానికి సిద్ధంగా ఉంది. ఎవరి కోసము? సృష్టికర్త ప్రభువుల కోసము. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఎవరి వైపు చూడాలి? కుమారుని వైపు చూడాలి. ఎవరైతే కుమారుని వైపు చూస్తారో వారు మరియమ్మ లాగా దేవుని దృష్టిలో ఘనులవుతారు.